హలో అండి. ప్రతిరోజు తెల్లవారేసరికి వచ్చే అనూష ఆ రోజు లేటుగా వచ్చింది. ముఖమంతా బాగా వాచిపోయింది. కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి. తన వాలకం చూసి ఇదేంటి ఇలా ఉంది, ఏమైనా గొడవ పడ్డారా అని అనుమానం వచ్చింది సరస్వతికి. ఏంటమ్మా అలా ఉన్నావు అడిగింది సరస్వతి. ఏం లేదమ్మా, మామూలుగానే ఉన్నాను అన్నది అనూష. నీ మొహం చూస్తే తెలిసిపోతుందిలే. కిరణ్ ఏమన్నా అన్నాడా నిన్ను అడిగింది సరస్వతి. మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది అనూష. ఏం జరిగిందో అర్థం కాక తను మౌనం వహించింది సరస్వతి. పాల ప్యాకెట్లు లోపలికి తెచ్చి కాఫీ పెట్టి తను ఒక గ్లాసు తీసుకొని అనూషకి కూడా ఒక కప్పులో పోసి ఇచ్చింది సరస్వతి. ఇంతలో కిరణ్ వచ్చాడు. కిరణ్ అనూష భర్త. అపార్ట్మెంటులో వాచ్మెన్. చాలా మంచివాడు. ఎవరు ఏ పని చెప్పినా విసుక్కోకుండా చేస్తూ ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అనూష కూడా అతనికి తగ్గట్టుగానే చాలా మంచిది. అపార్ట్మెంట్లో అందరికీ ఇంట్లో పనులు చేస్తూ చాలా మంచిగా ఉంటుంది. కానీ ఎందుకు అలా ఉందో తెలియలేదు. వచ్చిన కిరణ్ ఏమీ మాట్లాడకుండా అనూషకు ఏవో సైగలు చేశాడు. సరస్వతి బయటికి వచ్చి ఏమన్నా కావాలా కిరణ్ అని అడిగింది. లేదు మేడం, సారుగారు నిద్రలేచారా? ఇంకా లేవలేదు కిరణ్ అని చెప్పింది సరస్వతి. నేను సారుగారితో కిందకి వచ్చాక మాట్లాడతాను అని వెళ్ళిపోయాడు కిరణ్. అనూష కూడా తన పని అయిపోవడంతో వెళ్ళిపోయింది. భర్త లేవగానే ఆయనకి కూడా కాఫీ ఇచ్చి అనూష చాలా డిస్టర్బ్గా ఉంది అనే విషయాన్ని చెప్పింది సరస్వతి. సరే, వాళ్ళు ఏం చెప్పకుండా మనమేం చేస్తాం అనుకొని సైలెంట్గా ఉండిపోయారు. మధ్యాహ్నం అయ్యేసరికి కింద నుంచి పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి. ఏమిటి గ్రౌండ్ ఫ్లోర్లో గొడవ అనుకుంటూ కిందకి దిగారు. కింద అనూష కిరణ్ గొడవ పడుతూ ఉన్నారు. కిరణ్ బండి మీదే వేగంగా ఎక్కడికో వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగిందో అర్థం కాక చూస్తూ ఉండిపోయారు సరస్వతి దంపతులు. హైదరాబాదులో అపార్ట్మెంటు కొనుక్కొని పనివాళ్ల కోసం వెతుకుతున్న టైంలో అనూష ఇంట్లో పని చేయడానికి వచ్చింది. పనంతా చకచకా చేస్తూ శుభ్రంగా చూస్తూ ఎంతో ఆకట్టుకుంది. ఆమె భర్త కిరణ్ టాక్సీ డ్రైవర్. కానీ పాప బాబు చిన్నవాళ్లుగా ఉండటం వల్ల వాచ్మెన్ డ్యూటీ చేయడానికి ఒప్పుకున్నాడు. చిన్న సంసారం. చిలక గోరింకల్లాగా ఉండేవాళ్ళు. ఎప్పుడూ ఒకళ్ళను విడిచి ఒకళ్ళు ఉండేవారు కాదు. సంతలో కూరలు తెచ్చుకోవాలన్నా ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొని బండి మీద వెళ్ళేవాళ్ళు. చూడగానే ఎంతో అన్యోన్యమైన జంట అనిపించేలా ఉండేవాళ్ళు. ప్రతిరోజు మల్లెపూలు పెట్టుకొని చక్కగా పనికి వచ్చేది అనూష. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసి వెళుతూ ఉండేవాళ్ళు. అటువంటి వాళ్లకు గొడవలు వస్తాయని ఎవ్వరూ ఊహించనైనా లేరు. కానీ అది బయటికి మాత్రమే కనిపించేది, లోపల జరిగేదే వేరు. అనూషకు 16 ఏళ్లకే పెళ్లి చేశాడు వాళ్ళ నాన్న. ఎందుకంటే వాడొక తాగుబోతు. తాగితే ఎవరో కూడా అర్థం కాదు. అందుకే తొందరపడి పెళ్లి చేశాడు. కానీ అప్పటికే కిరణ్కి పెళ్ళి అయింది, పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆ విషయం దాచిపెట్టి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అతని భార్య నమ్మించి. అతనితో ఉంటూనే పిల్లలు పుట్టిన తర్వాత వేరొకరితో వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కిరణ్కి అనుమానం బాగా పెరిగిపోయింది. అనుమానం పెనుభూతం లాంటిది కదా. అందుకే అది కిరణ్ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండిపోయింది. దాంతో అతను అనూషను అనుమానిస్తూ ఉంటాడు. ప్రతిరోజు ఆమె కదలికను గమనిస్తూ ఉంటాడు. రాత్రి అయ్యేసరికి పిచ్చి పిచ్చిగా వాగుతూ ఆమెను మాటలతో హింసిస్తూ ఉంటాడు. కానీ అనూష చాలా మంచిది. అన్నీ భరిస్తూ ఉంటుంది. నిజానికి కిరణ్ కన్నా అనూష ఎక్కువగా సంపాదిస్తుంది. అయినా కూడా
కిరణ్ పెట్టే టార్చర్కి తట్టుకోలేక బాధపడుతూ ఉంటుంది. కానీ ఎవ్వరికీ చెప్పదు. అయితే ఇలా కాలం జరుగుతూ ఉన్నప్పటికీ వాళ్ళ జీవితాల్లోకి అనుకొని ఒక పెద్ద పెనుభూతం కిరణ్ మొదటి భార్య రూపంలో వచ్చి పడింది. ఆమె మళ్ళీ తిరిగి వచ్చి కిరణ్కి ఏడుస్తూ మెసేజ్లు, వీడియో చాటింగ్లు చేస్తూ ఉండేది. అనూషకు తెలియకుండా ఆమెకు డబ్బులు కూడా పంపిస్తూ ఉండేవాడు కిరణ్. అయితే ఒకసారి అనూషకు తెలిసింది. దాంతో ఇంట్లో గొడవ పెట్టుకుని అడిగితే అప్పటి నుంచి ఈమెను అనరాని మాటలు అనటం, లేనిపోని సంబంధాలు అంటగట్టి మాట్లాడటం ఎక్కువ చేశాడు. దాంతో అనూష వాళ్ళ అమ్మ నాన్నను తీసుకుని వెళ్ళి ఊళ్ళో పంచాయతీ పెట్టించి పరిష్కారం చేసుకుంది. కానీ మొదటి భార్య అలా వెళ్ళిపోయిన కారణంగా అనూష కూడా అలా చేస్తుందేమో అని కిరణ్కి అనుమానం. ప్రతిరోజు టార్చర్ పెడుతూ ఉండేవాడు. ఆడపిల్ల దేనికైనా ఓర్చుకోగలదు, కానీ తన అభిమానాన్ని చంపుకోలేదు. తప్పు చేయని ఏ ఆడమనిషి అయినా కూడా తప్పును తన మీద వేసుకోలేదు కదా. తన క్యారెక్టర్ మీదే అనుమానపడుతున్న కిరణ్ అంటే రోజురోజుకి అనూషకి ప్రేమ చచ్చిపోతూ ఉంటుంది. కానీ ఎటూ చెప్పుకోలేక తనలో తాను కుమిలిపోతూ ఉంటుంది. అసలు ఈ గొడవ అంతటికీ కారణం కిరణ్ ప్రవర్తన. కానీ అతను చాలా మంచివాడే. లోపల అనుమాన పిశాచం వేధిస్తూ ఉంది. అందువల్ల క్రూరంగా మారిపోతూ ఉంటాడు. అసలు ఈ అనుమాన పిశాచానికి ముందేమైనా ఉందా? ప్రతి మగాడు ఇలాగే ఆడపిల్లల్ని అనుమానిస్తూ వేధిస్తూ ఉంటే ఏం చేయాలి? నిజంగా చెడు తిరుగులు ఉన్న ఆడవాళ్లను దేవుడు కూడా పట్టుకోలేడు అనేది నానుడి. కానీ అమాయకురాలైన స్త్రీలందరూ ఈ వేధింపులకు గురి కావలసిందేనా? గొప్ప బీద తేడా లేకుండా ప్రతి మగవాడికి ఉన్న ఈ అనుమానం ఎప్పటికీ అంతరించిపోతుంది. కాలాలు మారుతున్నా, టెక్నాలజీ పెరిగిపోతున్నా మగవాడి ఈ ప్రవర్తన మాత్రం ఆడదాని పట్ల అమానుషంగా ఉండిపోతున్నది. విషయం తెలుసుకున్న సరస్వతికి చాలా బాధ అనిపించింది. చరిత్ర పునరావృతం అవుతున్నదని అనిపించింది. తన జీవితం ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది. 30 సంవత్సరాలు వెనకకు వెళ్ళిపోయి తన జీవితంలోకి తొంగి చూస్తే జరిగిపోయిన విషయాలు ఆమె మనసుని కలవరపరిచాయి. ప్రతి ఆడదాని జీవితంలో మగవాడి పాత్ర మంచిగా అయినా చెడ్డగా అయినా ఎంత గట్టిగా ముద్ర వేసుకుంటూ ఉందో వారి జీవితాలే దానికి సాక్ష్యంగా నిలుస్తాయి. డిగ్రీ రిజల్ట్ వచ్చిన రోజు పీజీ చేస్తాను నానా అని పట్టుపట్టింది సరస్వతి. వద్దులే అమ్మా, నిన్ను పెళ్లి చేసుకుంటా అని మన ఊళ్ళోనే ఉన్న శివ అడుగుతున్నాడు. శివ ఇంటర్ డిస్కంటిన్యూస్ కదా. అన్నయ్య ప్రశ్నకు సమాధానంగా, నాన్న, మనలను ప్రేమించే వాళ్ళను చేసుకుంటే మనలను బాగా చూసుకుంటారు. చెల్లిని శివ ఇష్టపడుతున్నాడు, అందుకే బాగా చూసుకుంటాడు. పెళ్ళి చాలా ఘనంగా జరిగింది. ఆ తర్వాతే తెలిసింది శివకు చెప్పుడు మాటలు వినే అలవాటు ఉన్నదని. ఇంట్లో చేరిన చెల్లెలు బాగా నూరిపోసింది. తనకంటే ఎక్కువగా చదువుకున్న భార్య తన మాట వినదని, ఎప్పుడూ చెప్పు కింద తేలులాగా అణిచి ఉంచాలి అని హితబోధ చేసింది. దాంతో ఏ విధంగా అణిచిపెట్టి ఉంచాలి అని ఆలోచించి అనుమానం అనే ఒక వెర్రి ఆలోచనకు తెరతీశాడు. శివ పెళ్ళైన కొత్తలో కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. కానీ ఆ తర్వాత మొదలుపెట్టాడు టార్చర్. రాత్రి అయ్యేసరికి మాటలతో గుచ్చి గుచ్చి చంపుతూ ఉండేవాడు. ఎటువైపు చూసినా తప్పు పట్టేవాడు. కజిన్స్తో కూడా మాట్లాడనిచ్చేవాడు కాదు. తన వైపు ఎవరు చూసినా గొడవ పెట్టుకునేవాడు.
ఒకరోజు రాత్రిపూట టౌన్ నుంచి ఇంటికి వస్తూ ఉన్నారు. బస్సులో తన పక్కనే నుంచుని చెవిలో ఏదో అడుగుతున్నాడు శివ. బస్సు మోతలో ఏమీ వినపడలేదు. ఇంటికి వచ్చిన తర్వాత కోపంగా, నువ్వు బస్సు డ్రైవరు ఒకే వైపుకి ఎందుకు చూస్తున్నారు అన్నాడు. సరస్వతికి ఏమీ అర్థం కాలేదు. బస్సు డ్రైవరు అద్దంలోంచి బయటికి చూస్తూ నడుపుతాడు. నేను కూడా క్యాజువల్గా బయటికి చూశాను అంతే, కానీ డ్రైవర్ని చూడలేదు కదా. అసలు ఆ మాటకి అర్థం ఏమైనా ఉందా? మళ్ళీ కొంతసేపటికి మామూలు స్థితికి వచ్చేశాడు. ఏమీ తోచక స్కూల్ టీచర్గా చేరింది సరస్వతి. స్కూల్లో పిల్లలకు పాఠాలు చెబుతున్నావా, మిగిలిన టీచర్లను చూస్తున్నావా అని రాత్రిపూట వాదన పెట్టుకునేవాడు. ఈ సమస్య ఎవరికి చెప్పుకోవాలో, ఎవరి సహాయం తీసుకోవాలి కూడా అర్థమయ్యేది కాదు. ఊళ్ళో అందరి ముందు ఎంతో మంచివాడు అని పేరు, కానీ భార్యకు మాత్రం ఈ విషయంలో బద్ధశత్రువు. ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తాడో తెలియదు. ఇది ఏమైనా జబ్బా అనేది కూడా అర్థమయ్యేది కాదు. ఇంకా పైగా మా నాన్నకి కూడా ఈ విధంగానే అనుమానం ఉండేది. మా అమ్మను ఇంట్లో పెట్టి తాళం వేసి బయటికి వెళ్ళేవాడు అని అదేదో పెద్ద ఘనకార్యంలాగా ఫోజు కొడుతూ చెప్పేవాడు. ఒక్కొక్క రోజు భోజనం కూడా చెయ్యకుండా ఆవేదనతో ఏడుస్తూ పడుకొని పోయేది సరస్వతి. ప్రతిరోజు ఉండే భాగోతమే కదా అని సరస్వతి సర్దుకుపోయేది. అలా చాలా రోజులు గడిచిపోయింది. 2 బిడ్డల తల్లి అయింది. పిల్లవాడు కొంచెం పెద్ద అయ్యేదాకా ఈ విధంగా కొనసాగుతూనే ఉన్నది. కానీ పిల్లలు తనకు చెప్పే స్థాయికి వచ్చేసరికి బుద్ధిమంతుడు అయిపోయినాడు శివ. దాంతో ఆ అనుమాన రోగం ఎటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు మచ్చుకైనా అది కనిపించదు. 30 సంవత్సరాల నాటి చరిత్ర కథ ఇది. ఇప్పుడు ఈ సమస్య దంపతుల మధ్య లేదేమో అనుకుంది. కానీ అనూష, కిరణ్ వాళ్ళ విషయాలు ఒక్కొక్కటి తెలుస్తుంటే అనిపిస్తుంది, తరాలు మారినా మానవుడు ఎంత మేధాశక్తిని పెంచుకున్నా, ఆడదాని అంతస్తు ఎంత పెరిగినా కూడా మగవాడి అహంకారం చావదు. ఇదే తాను తెలుసుకున్న జీవిత సత్యం అనుకొని నిట్టూరుస్తూ ఉండిపోయింది సరస్వతి. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.